ఇంగ్లీష్ మీడియానికే గ్రీన్ సిగ్నల్. ఆంధ్రప్రభ అమరావతి. దీంట్లో ఏమంటారంటే ప్రభుత్వ పాఠశాలలో ఆ మీడియంలోనే బోధన, ఇకపై తెలుగు మీడియం ఉండదని స్పష్టం చేసిన అధికారులు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు అంత ప్రయాసపడి ఆయనకేదో కళ్ళ వచ్చింది, ఇది చేసేద్దామని ఇంప్లిమెంట్ చేసిన ఇది అయితే కాదు. అర్థమైందా? దానికి అధికారులు, ఆ యంత్రాంగం మొత్తం చూసి ఎలా ఉంది, ఏంటి, ఏం చేస్తే బాగుంటుంది అని చాలా రీసెర్చ్ చేశారు దాని మీద. అది చేసి ఈ పోటీ ప్రపంచంలో ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియం ఉండాలి అలా అని చెప్పి తెలుగుని అసలు మర్చిపోదాం, విస్మరిద్దాం అనేది కూడా లేదు. ఇంకా మీకు చూస్తే అటు పక్క తెలుగు, ఇటు పక్క ఇంగ్లీష్, అలా కూడా టెక్స్ట్ బుక్స్ ప్రింట్ చేయించారు. సో ఇప్పుడు వీళ్ళు కొత్తగా చెప్పేది ఏంటి నాకు అర్థం కాదు. అప్పుడేమో భాషా పండితులు, ఇంకొక చిన్న ఒక లైన్ ఉంది, భాషా పండితులు ఆందోళన కూడా అంట పాపం. అంటే ఏంటి, దేనికి ఆందోళన? బోధన ఉంటుంది, ఒక సబ్జెక్ట్ తెలుగు ఉంటుంది, ఇబ్బంది ఏంటి దానికి? అందరం చదువుకున్నది. ఎవరన్నా మర్చిపోయారా చదవటం, రాయటం? మర్చిపోయాము అంటే వాడు కొద్దిగా అతి మాట్లాడుతున్నట్టు అంతే. సేమ్ ఒకసారి సైకిల్ తొక్కటం నేర్చుకుంటే చిన్నప్పుడు అదే సైకిల్ గుర్తుండిపోద్ది. నువ్వు 10 ఏళ్ల తర్వాత ఇచ్చినా ఆటోమేటిక్గా తొక్కేస్తారు. సో సేమ్ విత్ ద లాంగ్వేజ్, మదర్ టంగ్. ఎక్కడికి ఎవరి నుంచి పోదు, ఎవరి నుంచి తీసేయలేరు. అది ఇప్పుడు ఆమోదం అంటే గ్రీన్ సిగ్నల్ దీనికేనంట, ఇంగ్లీష్ మీడియంకి. అసలు తెలుగులో, ఇంగ్లీష్లో, అన్ని భాషల్లో ఏడ్చారు. ఇంకేముంది, భాషను చంపేస్తున్నాడు తెలుగు భాషను. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏంటిది అంత ప్రేమ ఏంటి ఇంగ్లీష్ మీడియం మీద? అదేంటి, ఇదేంటి, ఒకటి కాదు. మరి ఇప్పుడు మేధావులంతా ఇప్పుడు ఏ భాషలో ఏడుస్తారో నాకు అర్థం కావట్లేదు. ఇంగ్లీష్లో ఏడుస్తారా, తెలుగులో ఏడుస్తారా గొక్కబెట్టి? అసలు అమెరికా నుంచి కూడా చాలామంది టీడీపీ సపోర్టర్స్ ఆ టైంలో అసలు ఏంటిది, ఇది కాదు, అది కాదు అంటే సపోర్ట్ చేయాలి గుడ్డిగా పార్టీని, అంతే. ఇప్పుడు చేశారు. మరి అదే వేరే లెవెల్లో మీరు వ్యాసాలు, ప్రసంగాలు అవన్నీ చేయండి. మరి అవన్నీ కూడా ఫేస్బుక్లో, ట్విట్టర్లో వేయండి. ఏంటిది, ఏం పద్ధతి? మంచి పద్ధతి కాదు. ఇంగ్లీష్ మీడియం ఏంటి, మన భాషను ఎందుకు చంపేస్తున్నారు అని అడగండి. మరి మంచి కోరి, పిల్లల మంచి కోరి, కష్టపడి అన్నీ చేసి ఎన్నో ప్రయాసాలతో కూడి ఇంప్లిమెంట్ చేస్తే దాని మీద కూడా విషయం చెప్పిద్ది. ఇంకేముంది, ఇది అసలు పనికిరాని ఒక ఇదేంటి ఇలా ఉంటుంది మీతో.